మేనేజ్మెంట్కి, అదేవిధంగా స్టూడెంట్స్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండి. సో చరిత్రలో మనకి కూడా కొన్ని పేజీలు ఉండాలంటారు కదా. డెఫినెట్లీ 2008 to 2012 ఐటీ బ్రాంచ్ ఫస్ట్ అదే, లాస్ట్ అదే. సో దాంట్లో మేము ఫస్ట్, దాంట్లోనే మేము లాస్ట్. సో మమ్మల్ని ఈజీగా ఎవరైనా సరే ఇంకో 30 సంవత్సరాల తర్వాత అయినా సరే ఐటీ అంటే గుర్తుపడతారు. థ్యాంక్ యూ అండి. అదేవిధంగా బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్ అంటారు కదా. కీర్తి గారు కాలేజీకి రాకముందు ఒకలా ఉంది, కీర్తి గారు కాలేజీకి వచ్చిన తర్వాత ఒకలా ఉంది. డెఫినెట్లీ అది నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే బేసిక్గా ఒకసారి అన్నారు ఏందాక, నర్సిరెడ్డి గారు బయట ఉన్నారు, కాలేజ్ బయట అంటే భయపడతారని. నర్సిరెడ్డి గారు విస్తన్నపేటలో స్టార్ట్ అయ్యారంటే మేము నున్నలో భయపడేవాళ్ళం. హలో, పాత తరహా పెద్ద తరహా ఉండేది. సో భయపెడితేనే ఎడ్యుకేషన్ వస్తుంది, చదువుతారని. డెఫినెట్లీ అది ఖచ్చితంగా మనం ఈ రోజుల్లో పిల్లలు భయం అనేది ప్రస్తుతానికి లేదు స్టూడెంట్స్కి. సో చాలా లైట్ తీసుకుంటున్నారు. కానీ మేము ఆ రోజుల్లో నర్సిరెడ్డి గారిని చూసి ఆయన విస్సన్నపేటలో బయలుదేరారంటేనే మేము కాలేజీలో యాక్చువల్గా బేసిక్గా మేము బస్సులో ట్రావెల్ చేసేదానికంటే ఫుట్పాత్ మీద ఎక్కువ ట్రావెల్ చేసేవాళ్ళం. ఆయన ఎప్పుడైతే వికాస్ అక్కడి నుంచి విస్సన్నపేట నుంచి బయలుదేరుతున్నాము అని అంటే ఆ రోజు అందరూ లోపలే ఉండేవాళ్ళం. సో అంత భయంతో, అంత డెడికేషన్తో సో ఆ రోజు సార్ని చూసి చాలా మేము నేర్చుకున్నాము. అదేవిధంగా ఈరోజు నేను ఒక వైరల్ పే అనే ఒక స్టార్టప్ కంపెనీ సీఈఓగా పనిచేస్తున్నాను. ఆ రోజు సారు ఏ విధంగా ఎంత స్ట్రిక్ట్గా అయితే ఉన్నారో ఈ రోజు నేను నా స్టాఫ్తో అంతే స్ట్రిక్ట్గా ఉన్నాను. ఎందుకంటే ఆ విధంగా స్ట్రిక్ట్గా ఉంటేనే రిజల్ట్స్ అనేవి బయటకు వస్తాయి. సో అదేవిధంగా 30 years అయింది. మళ్ళీ 30 years తర్వాత మళ్ళీ అంటే రెగ్యులర్గా ఇంకా 60 years తర్వాత కూడా మనం మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ సో మచ్ కీర్తి గారు. డెఫినెట్లీ మన కాలేజీకి కావాల్సిన ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ని మా తరపు నుంచి, టీ హబ్ నుంచి కూడా నాకు కొన్ని కనెక్ట్స్ ఉన్నాయి, నేను తీసుకొస్తాను. థ్యాంక్ యూ.